గాడ్జిల్లా సినిమా అంటే రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో హీరో లాగా చూపించారు. కానీ అసలు సిసలు గాడ్జిల్లా మూవీ అంటే ఇలా ఉండాలి అంటూ లాస్ట్ ఇయర్ జపాన్ లో చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన గాడ్జిల్లా -1 సినిమా నిరూపించింది. కేవలం 120 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ రన్ లో $80 మిలియన్ కు వరకు కలెక్షన్లను సాధించింది. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 660 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకున్న 6 నెలల తర్వాత ఇప్పుడు ఇండియన్ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కథ గురించి తెలుసుకుందాం పదండి. ఎయిర్ పైలట్ అయిన హీరో 1945 టైంలో వరల్డ్ వార్ II లాస్ట్ టైంలో ఉన్న సమయంలో ఒక ఐలాండ్ లో ఉండగా అక్కడ అనుకోకుండా ఒక గాడ్జిల్లా వచ్చి అల్లకల్లోలం చేస్తుంది. హీరోకి ఆ గాడ్జిల్లాను చంపే ఛాన్స్ ఉన్నా భయపడి చంపలేదు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ గాడ్జిల్లా చంపేస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరో లైఫ్ లో మొత్తం మారిపోతుంది. కానీ మళ్ళీ తన లైఫ్ లోకి తిరిగి గాడ్జిల్లా ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కడంతో మరీ గ్రాఫిక్స్ హంగులు ఎక్కువగా లేవు, కానీ ఉన్నంతలో కొన్ని చోట్ల క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గాడ్జిల్లా లుక్స్ ఏమాత్రం వంక పెట్టడానికి వీలు లేని విధంగా అద్భుతంగా క్వాలిటీతో రూపొందించారు. ముఖ్యంగా గాడ్జిల్లా సిటీపై దాడి చేసే సన్నివేశాలలో పవర్ఫుల్ గా చూపెట్టడం విశేషం. అలాగే గాడ్జిల్లా తోక నుండి పవర్ ను గ్రాప్ చేస్తూ ఒక్కొక్క లైట్ వెలుగుతూ తర్వాత తీవ్రంగా గాండ్రింపును చూపించిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఎమోషన్స్ కు ప్రధాన పాత్ర వేసిన గాడ్జిల్లా -1 లో హీరో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే తన రివెంజ్ సీన్స్ కూడా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పాలి. గాడ్జిల్లా అంటే హీరోగా చూసిన మనకు ఇలా విలన్ గా చూపించి ఎమోషనల్ టచ్ అయ్యే సీన్స్ తో డైరెక్టర్ చాలా బాగా సినిమాను తెరకెక్కించాడు. సినిమా కథనం చాలా వరకు స్లోగా సాగినా కూడా తర్వాత సీన్ ఏమవుతుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి చివరి వరకు ఎక్సైట్మెంట్ ఏ మాత్రం చెడగొట్టలేదు డైరెక్టర్. గాడ్జిల్లా -1 వన్ ఆఫ్ ద బెస్ట్ గాడ్జిల్లా మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రీ టైంలో ఖచ్చితంగా ఓటీటీలో చూడదగ్గ మూవీస్ లో ఈ వీకెండ్ లో గాడ్జిల్లా -1 మూవీ ఒకటిగా నిలుస్తుందని చెప్పాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.